ఆరోపణలు, వక్రీకరణలు. జగన్ క్యాంప్ కార్యాలయం ఫర్నిచర్ ఫైల్ను నెల రోజులుగా తొక్కిపెట్టింది బాబే. తీసుకెళ్లాలని పదే పదే చెప్తున్న నిర్ణయం తీసుకోకుండా నిర్లజ్జగా నిందలు. నెలన్నరగా సాగుతున్న దారుణాలు, నరభేదంపై మౌనం. ఈ అరాచక పాలన చూశాక రాష్ట్రపతి పాలన విధించాలని దేశం మొత్తం డిమాండ్ చేయడం కనబడలేదా? వైఎస్ఆర్సీపీ హయాంలో గణనీయంగా తగ్గిన నేరాలు. ఎన్సీఆర్బీ నివేదికలే తిరుగులేని నిదర్శనం. గంజాయి నిర్మూలకు ఆపరేషన్ పరివర్తన 11,500 ఎకరాల్లో తోటలు ధ్వంసం చేసిన గత సర్కార్ కాదా బాబు? దిశ యాప్ ద్వారా నిమిషాల వ్యవధిలో బాధితులకు భద్రత. ఏకంగా 19 జాతీయ అవార్డులు. జీరో ఎఫ్ఐఆర్. సచివాలయాల్లో మహిళా పోలీసులతో పూర్తి భరోసా కల్పించిన జగన్ ప్రభుత్వం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో నేరాలను ఉపేక్షించమంటూ శాంతి భద్రతపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు శ్వేతపత్రం. నేటి నుంచి కఠినంగా వ్యవహరిస్తాం. ప్రజలు కక్ష తీర్చుకోమని అధికారం అప్పగించలేదు. గత ప్రభుత్వ హయాంలో నేరాలు పెరిగిపోయాయి అంటూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని హైలైట్ చేశారు. లేకపోతే టీడీఆర్ బాండ్ల స్కామ్లో కారుమూరిని ఫిక్స్ చేద్దాం. శాసనసభలో కూటమి సభ్యుల ప్రతిపాదన. నివేదిక రాకుండా తప్పకుండా చేద్దామన్న మంత్రి నారాయణ అన్నటువంటిది. అట్లాగే వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీస్తే ఊరుకోం. పరువు నష్టం దావా వేస్తాం. మదనపల్లి ఘటనపై దుష్ప్రచారం తగదు. పోలీసుల అదుపులో ఉన్నది టీడీపీ మనిషే. మా వ్యాపారాలన్నీ పారదర్శకం. వైఎస్ఆర్సీపీ నేత మిథున్ రెడ్డి స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. తమ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా ఆరోపణలు చేసేవారిపై ఉపేక్షించమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత ఎంపీ మిథున్ రెడ్డి హెచ్చరించారు. తప్పుడు ప్రచారం చేసిన వారు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే పరువు నష్టం దావా వేసి న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై కొందరు టీడీపీ నేతలు తమను ఉద్దేశిస్తూ ఆరోపణలు చేస్తున్నారు. కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్లు అసత్య కథనాలు ప్రచురిస్తున్నాయని మండిపడ్డారు. ముందుగానే వాటి గురించి అడిగితే వివరణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. గురువారం ఆయన ఢిల్లీలోని ఏపీ భవన్లో మీడియాతో మాట్లాడారు. సంఘటన స్థలానికి డీజీపీ వెళ్ళి చూశారు కదా, మరి నిజాలను వెలికి తీయడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించారు. మదనపల్లి ఘటనలో అనురాగ్ అనే వ్యక్తి పోలీసుల అదుపులో ఉన్నట్టు వార్తల్లో చూశానని, తాము టీడీపీ మనుషులమేనని స్వయాన అతని తల్లిదండ్రులే చెప్తున్న మాటలు కూడా వింటున్నామని మిథున్ చెప్పారు. ఇలాంటప్పుడు ఆ ఘటనకు పాల్పడింది ఎవరైనా నిజాన్ని తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఎన్నికల సమయంలో జడ్జి చేసిన అఫిడవిట్లో తన తల్లిదండ్రులు, భార్య, తనకు సంబంధించిన ఆస్తుల వివరాలను ఉన్నాయని తెలిపారు. ఆ ఆస్తులన్నీ ప్రైవేట్ వ్యక్తుల నుంచి కొనుగోలు చేసినవని స్పష్టం చేశారు. 30 ఏళ్లుగా రాజకీయం చేస్తున్నాం, క్రమం తప్పకుండా ట్యాక్స్ చెల్లిస్తున్నాం, వందల వేల ఎకరాల భూములు ఉన్నాయంటూ కొద్ది రోజుల క్రితం ఓ నేత ఎర్రచందనం వ్యాపారం చేస్తున్నామని ఆరోపించారు. ఆధారాలు ఉన్నాయని అడిగితే తోక ముడిచారు. ఇలా మా వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీస్తే సహించేది లేదు, మా వ్యాపారాన్ని పారదర్శకమని వివరించారు. దాదాపు 50 ఏళ్లుగా తన తండ్రి రాజకీయాల్లో ఉంటూ 10 సార్లు ఎన్నికల్లో పోటీ చేశాను, తాను కూడా 3 పర్యాలు ఎన్నికల్లో ఉన్నానని ఎంపీ మిథున్ చెప్పారు. తన తండ్రి కానీ తాను కానీ ఏ ఎన్నికల్లోనైనా ఏ ఒక్కరి నుంచి ₹1 తీసుకుని రాజకీయం చేయలేదని స్పష్టం చేశారు. అలా డబ్బు తీసుకుని రాజకీయం చేసినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. రికార్డులను తారుమారు చేసేందుకే మదనపల్లి ఘటన జరిగిందని మాట్లాడడం సిగ్గుచేట అన్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి